అదేంటమ్మా సీతాఫలం? సీతాఫలం. అది ఆర్గానిక్. అని పేరు ఎందుకు వచ్చింది తెలుసా? ఎందుకంటే ఒక రోజు వనవాసం అప్పుడు రాముడు సీత లక్ష్మణుడు వెళ్తూ ఉంటే రాముడికి బాగా ఆకలిస్తుంది. సో సీత ఏం చేస్తే అక్కడ ఒక గ్రీన్గా ఒక కాయలు కనిపిస్తున్నాయని నేను చూస్తే తీరా చూస్తే ఇది ఏం కాయో తెలియదు అనమాట. సో రాముడు ఏం చేస్తాడు, నువ్వు ఇచ్చావు కదా సీత, సో ఇది సీతాఫలం అయ్యింది. అట్లాగే వచ్చిన పేరు సీతాఫలానికి. రామఫలం కూడా ఉంటుంది, కాకపోతే ఇది కాదు. ఇది రామఫలం కలర్లో కూడా ఉంది, కొంచెం వెరైటీగా ఉంది. సీతాఫలం సీతాఫలమే, కాకపోతే ఆర్గానిక్. కాకపోతే పెద్ద సైజు చూపించు, ఎంత సైజు? పెద్ద సైజు, చాలా అదే పెద్ద సైజు వచ్చింది. పెరియా సైజ్, బిగ్ సైజ్ వచ్చింది. దాన్ని 3 కళ్ళు 4 కళ్ళు తీయి చిన్నగా తిరుగు. వెరైటీగా చూపిద్దాం. సీతాఫలం కలర్ డ్రెస్ వేసుకోవాలి. అప్పుడు స్పూన్ పెట్టాలి దాంట్లో వెరైటీ. ఫోక్ రాదు నాన్న, నీ ఇష్టం నాన్న. స్పూను చిన్న స్పూన్తో లోపలికి వచ్చేస్తుంది గుజ్జంతా. చిన్న స్పూన్ పెడితే దీంతో కూడా రావచ్చు, కళ్ళు బట్టి. అట్లాగా ఈజీగా తినేయచ్చు స్పూన్తో. హ్యాండ్కి పని చెప్పకుండా స్పూన్తో తినవచ్చు హాయిగా. కానీ తీసేటప్పుడు హ్యాండ్తో తినాలి. స్వీట్గా ఉందా? పెద్ద పెద్ద విత్తనాలు ఉన్నాయి, చిన్న విత్తనాలు ఉన్నాయి. చిన్న విత్తనాలు, పెద్ద సైజు. దానికి ఫలం అంటే దాని గుజ్జు ఎక్కువ ఉందా? చిన్న విత్తనం. మన మొదలే తెలుగులో వీక్. ఏం చేద్దాం, లోపలికల్లా పెడతావా స్పూను? అట్లాగా తీసేసి ఆ స్పూన్ లోపల బంద్ చేసి ఇట్లా రౌండ్ తిప్పాలి. రౌండ్ తిప్పిన తర్వాత అది వచ్చేస్తుంది గుజ్జంతా. అదొక వెరైటీ అనమాట. నాకు చిన్నప్పుడు మా అన్న ఉండేవాడు శంకరన్న. ఆయన సీతాఫలం తినేటప్పుడు శంకరన్న అట్లాగా రెండు విత్తనాలు తీసేసి బుడ్డ స్పూన్ పెట్టి దాంట్లో తిప్పేసి తినేసేవాడు అనమాట. అది చూసి నేను చిన్నప్పుడు. అప్పటి నుంచి నాకు అప్పుడు వీడియోలు అవి లేవు కదా, లేకపోతే అప్పుడే వీడియో పెడుతున్నాను. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు సీతాఫలం చూసి. అది తింటున్నావా? అది కలరు రెడ్డిష్గా వచ్చింది. సుప్పు గ్రీన్ ఉండదు కదా, కొత్త రకం వస్తున్నట్టున్నాయి ఇప్పుడు కదా. నేను మొన్న నెల్లూరులో కూడా చూసా ఆ కాయలే. ఏందబ్బా ఇట్టున్నాయి కాయలు అనుకున్నా. బాగా స్వీట్గా ఉందా కాయ? తెచ్చింది నువ్వు, మక్క పెట్టింది నేను, బియ్యంలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టింది నేను, చల్లగా ఇచ్చింది ఎవరు? నువ్వు కాదు, మా మమ్మీ అన్నది. నా సీతాఫలం నీ కోసమే పుట్టినట్టుంది కదా. అవును. డాక్టర్ సుహారిక తినేదానికోసం ఒక సీతాఫలం పుట్టింది. అది పెద్దదైపోయింది, పెద్ద సైజు కూడా అయింది కదా. నీకు సీతాఫలం అంటే ఇష్టమా? చాలా. మీ మమ్మీ అమ్మకు కూడా చాలా ఇష్టం కదా. నాకు చిన్నప్పటి నుంచి సీతాఫలం ఎందుకంటే ఇష్టం లేదో నాకే తెలియదు, కానీ ఆ విత్తనాలు తీసుకొని ఈ విధంగా తిని అట్లాగే ఇష్టం ఉండేది కాదు. ఈ మెథడ్లో అయితే కొంచెం ఇష్టమే. మనం ట్రై చేశాను నేను కూడా. నేను వీడియో పెడదాం అనుకున్నా. సరే, ఈ అమ్మాయి సీతాఫలం కలరు డ్రెస్ బాగుంది, ఈరోజు నరక చతుర్దశి రోజు కొత్త డ్రెస్ వేసింది, పెడదాము అని చెప్పి వీడియో పెడుతున్నా. చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ, చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఒక 30 మెంబర్స్ చెప్పి చేయించింది. చెప్తా ఉన్నాను నేను, కాకపోతే ఎవరు చెవుల్లో పడటం లేదు. సీతాఫలం ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు. కస్టర్డ్, ఇది ఏంటమ్మా ఇది? కస్టర్డ్ యాపిల్తో ఐస్ క్రీము చాలా కాస్ట్ ఎక్కువ తెలుసా మీకు?
నాకు అప్పుడు తెలిసేది లేదు ఈ సీతాఫలం విలువ. ఇది తింటే ఎముకలు కూడా మంచిది, ఎముకలకు కూడా మంచిది. సీజనల్ ఫ్రూట్ కదా, తినొచ్చు. షుగర్ వాళ్ళు కూడా కొంచెం ఒక పావు తినొచ్చు, ప్రాబ్లం లేదు. మరీ తక్కువ ఉండే షుగర్ వాళ్ళు, ఎక్కువ ఉంటే వదిలేయచ్చు, తినకూడదు. డాక్టర్ అమ్మ దీని గురించి ఏం చెప్తావు నువ్వు? సుహారిక సలహాలు తినేటప్పుడు చెప్పచ్చు చిట్కాలు. అది దేనికి మంచిది? ఎముకలకి మంచిది. ఏ విటమిన్ ఉంటుంది దాంట్లో తెలియదా? తెలియదని చెప్పండి. ఎముకలకు మంచిది కాబట్టి విటమిన్ D3 ఉంటుందా? D3 ఉంటుంది. ఇంకొకటి కూడా ఏదో చెప్పారు మొన్న, సీతాఫలం గింజలతో ఏదో చేస్తారంట, గింజలతో కూడా ప్రతి ఒక్క గింజని పౌడర్ చేసుకొని దేనికో ఇది ఏదో స్కిన్ అలర్జీ ఏదో అని చెప్పారమ్మా. స్కిన్ కూడా మంచిది. స్కిన్ అలర్జీకి దేనికో వాడతారంట గింజలు, స్కిన్కి మంచిది. నేను మొన్న విన్నా కానీ కొంచెం బుర్రలో పెట్టుకోవాలి. అంతకుముందు కొంచెం గుర్తుండేది. యూట్యూబ్ కాదు, నాకు తెలుసు ముందుగానే. అది హెయిర్కి కూడా పెట్టుకుంటారు ఆకు, సీతాఫలం ఆకు హెయిర్కి పెట్టుకుంటారా? దేనికి? హెయిర్కి చుండ్రు పోయేదానిక? గ్రోత్, హెయిర్ గ్రోత్కా? హెయిర్ గ్రోత్ ఏదో చెప్పారమ్మా, హెయిర్ గ్రోత్ ఏదో. మొత్తం వచ్చేసిందా లోపల విత్తనాలు? గుజ్జు చూడండి ఎట్లాగ వచ్చేసి చూపించినాను ఒకసారి. అట్లాగే ఇంకా చిన్న స్పూన్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. ఇది పెద్దకాయ కాబట్టి 3-4 అవేమంటారు కళ్ళ, 3-4 తీసేస్తే అది వచ్చేసింది. బాగా సులభంగా వచ్చేస్తుంది. ఈ మెథడ్లో తినండి అందరూ. ఇట్లాంటి మంచి మంచి వెరైటీలు, మంచి మంచి టెక్నిక్లు చూపిస్తాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ 30-40 మందికి చేయించండి, సరేనా? ఇంకా చాలా చాలా వీడియోస్ ఉన్నాయి నా కాడ, పెడతాను. మా పాప కూడా డాక్టర్ కాబట్టి మంచి మంచి చెప్పండి, విటమిన్స్ గురించి కూడా. ఓకేనా సుక్కు? నువ్వు తల పైకెత్తాలి సుక్క, దాన్ని ఆస్వాదిస్తే దాని మీదే ఉంది నీ దాస. తల పైకెత్తినాయన బాగా లీనమైపోయావు. తొక్కు కూడా సపరిస్తున్నట్టు నాకు కూడా లీనమైపోయావు. లాస్ట్లో గింజ ఉంచినానా ఎత్తుందో టేస్ట్ చూద్దాం. అది నా కోసం పుట్టిన కాయ అనుకున్నా కానీ ఈ పిల్ల చేతిలోకి వెళ్ళిపోయిన కాయ అనుకో. ఇంకొక కాయ అయితే గ్రీన్గా ఉంది, ఇది వచ్చి ఈ కలర్ ఉంది. అందుకే మీకు వీడియో పెట్టి చూపిస్తున్నాను. ఈ సీతాఫలం ఈ కలర్ ఎవరైనా చూసారా? చూస్తుంటే కామెంట్ పెట్టండి. దీని గురించి ఏమన్నా తెలిస్తే హెల్త్ దాని గురించి కూడా కామెంట్ పెట్టండి. ఇది ఏ ఊరికాయనన్నా? ఏ ఊరికాయ? నో ఐడియా. వాళ్ళ దేవుడు తెలీదా మీ ఫ్రెండ్ది? నో ఐడియా. గెట్ ఐడియా. వోడాఫోన్ కాదు నాను, క్యాండీ ఫన్నీ ఎక్కువైపోతుంది. ఏ ఊరు తెలీదా? ఆ ఊర్లో ఇట్లాగా కాయలు ఉంటాయా? మీ నాన్న ఒకసారి లక్ష్మీఫలం అని తెచ్చాడమ్మా, మరి గ్రీనిష్ కాదు, క్యాన్సర్ కూడా పేషెంట్ తినొచ్చాను. అది అప్పుడు నా కాడ వీడియో తీసే ఇది లేదు. అది 7-8 years లేదు కాదు, మంచిది. అది తింటే కూడా రాదంట. అది మంచిది, తింటే మంచిది, రాదు అని చెప్పారు. ఉన్నవాళ్ళు కూడా తినవచ్చు, మంచిది అని చెప్పారు. అప్పుడు నాకు ఆ విషయం తెలియదు. అది కొంచెం ఈ మధ్య అమెజాన్లో వాటిలో కూడా ఒక అమ్మాయి ఆర్గానిక్గా పండిస్తుంది, యూట్యూబ్లో ఒక అమ్మాయి ఉంది, చెప్పింది అమ్మాయి కూడా. తర్వాత అంతకుముందు కూడా నాకు తెలుసు. అదేంటది లక్ష్మీఫలం అంట. నేను రామఫలం మా అమ్మమ్మ ఫస్ట్ తెచ్చినప్పుడు చూసాను. రామఫలం, లక్ష్మీఫలం వచ్చి మేము అంతకుముందు 7-8 years క్రితం తిన్నాం. ఇది సీతాఫలం. ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నాను చెప్తావా? చేసుకున్నాను చెప్పినానా? కొత్త డ్రెస్ వేసుకున్నా కదా శుభ సందర్భంగా, చెప్పు. చేసుకోండి, సబ్స్క్రైబ్ అని చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్.
సుచరిత తోట ఛానల్. చెప్పు నాన్న. టు మై మామ్స్ ఛానల్. అది సంగతి. మమ్స్ అని అనేసింది ఇన్ని రోజులకి. ఓకే బాయ్. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్.